నమస్కారం. ఆర్‌బీఆర్ టీవీకి స్వాగతం. శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ వారు అష్టాదశ శక్తి పీఠాలలో శతచండీ మహాయాగ నిర్వహణ అత్యంత వైభవంగా జరిగింది. కాశీ క్షేత్రంలో ఈ యాగాలను నిర్విఘ్నంగా నిర్వహించారు. త్రిస్థలి త్రిశత మహాచండీ యాగం ప్రయాగ, గయా, కాశీ క్షేత్రాలలో నిర్వహించారు. కాశీ క్షేత్రంలో 3 రోజుల పాటు వీటిని అత్యంత వైభవంగా నిర్వహించారు. వారణాసి భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీగా పేరు పొందిన ఈ క్షేత్రం ఉత్తరప్రదేశ్లో పవిత్ర గంగానది తీరాన ఉంది. ఈ క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ గంగా స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కాశీ విశ్వనాథ దేవాలయం హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా నదికి నిర్వహించే గంగా హారతి అత్యంత అద్భుతంగా కన్నుల పండుగగా ఉంటుంది. మొదటి రోజు వారాణసి క్షేత్రంలో చేస్తున్నటువంటి శతచండీ అనుష్ఠానంలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి సంకల్పం తర్వాత ప్రధాన దేవత ఆవాహన, పరివార దేవత ఆవాహన పూజ, అలాగే పంచాయతన దేవత హవనం, వేదపారాయణం, చండీ సప్తశతీ పారాయణలు ప్రతిసారి మాదిరిగానే 48 పారాయణలు ఈరోజు 12 మంది చండీ పాఠకుల చేత చేయబడ్డాయి. ऐं ओम श्री मार्कंडे पुराणे श्रावणिके मन्वंतरे मा श्री जगदम्बार्पणमस्तु। ओम ह्रीं ऋषिरुवाच देवासुरमोदयुद्धं पूर्णमवधुस्तां पुरा महिषे पुराणमनुपे देवान् अंशपुरन्दरे तत्र श्रीमहावीर्य देव सैन्यपराजिता चित्वा देवानन्दो उन्महिषासुरा तथा पराजिता देवापदे उनिं प्रजापतिं गड्ढध्वजौ तथापितं सत्वा महिषासुरचैर्यं तथागते अमासुर देवा विभुस्तरम्। ओं नम सौं ईं नम श्रीं शरवणभवहं सद्यो जातहां हृदय ब्रह्मसृष्टिकारण सुब्रह्मण्य शिवनाथाय स्वाहा। ओं श्रीं ह्रीं क्लीं सौः सं निर्लेपाय स्वाहा। निर्ममाय स्वाहा। निष्कलाय स्वाहा। निर्मोहाय स्वाहा। निर्विकाराय स्वाहा। निराभासाय स्वाहा। निर्विकल्पाय स्वाहा। निरपद्रवाय स्वाहा। नित्यतृप्ताय स्वाहा। निवृत्तकाय स्वाहा। निधीशाय स्वाहा। निर्ममप्रियाय स्वाहा। नित्ययोगिने स्वाहा। नित्यशुद्धाय स्वाहा। निधीनां पतये स्वाहा। ప్రముఖ పురోహితులు, హనుమత్ ఆరాధకులు యాగ స్థలానికి విచ్చేశారు. యాగ వైశిష్ట్యం గురించి వారు ఓ 2 మాటలు చెప్తారు. భక్తులందరూ కూడా సావధానంగా వినవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ త్రిస్థలి యాగంలో చివరి వారణాసిలో జరిగే ఈ యొక్క శతచండీ కార్యక్రమంలో అత్యంత వైభవపేతంగా జరిగే ఈ మహా ఉత్కృష్టమైన అష్టాదశ శక్తి పీఠాంతర్గతంలో ఇక్కడ వారణాసిలో గురువుగారి ఆధ్వర్యంలో జరిగే ఈ యాగం చాలా విశిష్టంగా వేదక్రతువులతో కూడుకున్నటువంటి హోమక్రతువులు కూడా జరగడం చాలా విశేషము. దీన్ని మేము ఎలాగైనా సరే రావాలని చెప్పి సదుద్దేశంతో వచ్చాము. చాలా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. దీన్ని చూసేవాళ్ళు, దీనిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన ఆ అమ్మవారి అనుగ్రహంతో, గురు కటాక్షంతో అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా జరుగుతాయని, ఈ యొక్క క్షేత్ర వైశిష్ట్యంతో పాటు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే అత్యధికమైన ఫలితం కూడా మీకు లభిస్తుందని ఆ స్వామివారిని అమ్మవారిని కోరుకుంటూ చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమము. అందరూ కూడా ఈ యొక్క వేద విద్యని అభివృద్ధి చేయాలని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గురువుగారి ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.
కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు కొలువున్న కాలభైరవ మందిరాన్ని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. మణికర్ణిక ఘాట్ ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన శ్మశాన ఘాట్. ఇక్కడ అంత్యక్రియలు జరిపితే ముక్తి లభిస్తుందని విశ్వాసం. గంగానది తీరాన ఉన్న ప్రతి ఘాట్కి ఒక్కో ప్రత్యేకత ఉంది. అష్టాదశ శక్తిపీఠ త్రిస్థలి త్రిశత చండీ మహాయాగం వారణాసి శృంగేరి పీఠంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పారాయణలు 3 క్షేత్రాల్లోనూ 8 పారాయణలు పూర్తి చేశారు. అష్టపారాయణల వల్ల వారి గృహాలలో పరిపూర్ణంగా ఆ వేదం ఎల్లప్పుడూ కూడా నివాసం ఉండాలి. వారికి వైదిక జీవనం కావాలి. అటువంటి విధానంగా వాళ్ళకి మళ్ళీ వక్రగతిలో వెళ్ళకూడదు. వేదాధ్యయనం చాలా కష్టమైన పని. 12 సంవత్సరాలు పడుతుంది. అది 15 అయినా పట్టొచ్చు. మొన్న ప్రయాగ క్షేత్రంలో ఒక బ్రాహ్మడు చెప్తున్నాడు. వాళ్ళ అబ్బాయిని 7వ ఏట ఉపనయనం చేసి వేద పాఠశాలలో పెడితే ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయట. 11 సంవత్సరాలు పూర్తయింది పెట్టి. అబ్బాయికి 18 ఏళ్ళు వచ్చాయి. ఇంకా సంహిత అనే భాగమే ఇంకా అవుతోందండి అని. భగవద్ అనుగ్రహం కనుక ఉందంటే, సద్గురువుల యొక్క కటాక్షం కనుక ఉంది అంటే, ఏ పరంపర లేకపోయినా, ఏ భక్తి జ్ఞానాలు మనకు లేకపోయినా అన్నీ ఏర్పడతాయి. ఏర్పడడానికి కావాల్సింది ఏంటి అంటే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. వేదం చాలా ఉత్తమమైనటువంటిది. ఎంతో జన్మాంతరీయ సుకృతం ఉంటేనే ఆ వేద మంత్రాలు అధ్యయనం చేసేటటువంటి ఉపాధిలోకి వస్తాం. వచ్చిన తర్వాత అటువంటి వాతావరణంలోకి వస్తాం. అటువంటి తల్లిదండ్రులకి మరి చిన్నప్పుడు పెట్టాలి అంటే తల్లిదండ్రులకి ఆ సంస్కారం ఉండాలి. ఆ బుద్ధి ప్రచోదనం జరగాలి. అలా ఆ సంస్కారాన్ని తల్లిదండ్రులకు వచ్చి ఆ సంస్కారవంతమైనటువంటి తల్లిదండ్రులలోకి పుట్టించింది వేదాధ్యయనం కోసము అని సంకల్పం దృఢతరంగా చేసిన వాళ్ళకి వస్తుంది. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగో హవామహే ప్రాతర్మిత్రావరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముత రుద్రగో హువేమ ప్రాతర్జితం భగముగ్రగుం హువేమ వయం పుత్రమజితేర్యో విధర్తా ఆధ్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్రాజాచిద్యం భగం భక్షీత్యాహ భగ ప్రణేతర్భగ సత్యరాధో భగేమ ధియముద వదదన్నః భగ ప్రణోజనయగోభిరశ్వైర్భగ ప్రనృభిర్నృవంతస్యామ ఉతేదానీం భగవంతస్యామోత ప్రపిత్వ ఉత మధ్యే అన్నా ఉతోదితామఘవన్ సూర్యస్య వయం దేవానాగో స్యామ భగ ఏవ భగవాగుం అస్తు దేవాస్తేన వయం భగవంతస్యామ తంద్వా భగ సర్వ ఇజ్జో హవేమి సనో భగపుర ఏతా భవేహ యం యత్ర కుత్ర మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాజనమో నమః. ఓం భూర్భువస్సువః. ఓం మం నిధనపతయే నమః. నిధనపతాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. శివాయ నమః. శివలింగాయ నమః. రూపిణీ లలితాంబికా ఏవం శ్రీలలితా దేవ్యా నామ్నాం సాహస్రకంజగుః. మీరందరూ వచ్చి కాశీలో ఇంత పెద్ద పుణ్యకార్యం చేస్తున్నారు. కాశీ అన్నది శివుడు. కాశీ త్రిశూలం మీద ఉంది. కాశీలో త్రిశూలం శివుడు ఎక్కడ ఉంటారు? త్రిశూలం మీద ఉంటారు. త్రిశూలం మీద కాశీ ఉంది. కాశీలో ఎప్పుడు ఏ ప్రళయమైనా వచ్చినా ఏం అవ్వదు. ఎందుకు? శివుడు ఉండి స్థానం. 3 ఖండాల్లో కాశీ ఉంది. కేదారఖండం, విశ్వేశ్వరఖండం, ఓంకారఖండం. మనం ఉన్నది ఇది కేదారఖండం. కేదారఖండంలో భార్యయాతన కూడా లేదు. శివ కేదార కేదార కేదారేశ్య ధ్వని మోక్షలక్ష్మీపురద్వార కపాటోద్వాటన ధ్వని. కేదారఖండంలో ఉన్నవాడు ఇక్కడ పోయిన వాడికి మోక్షద్వారం తీసిందిట. అక్కడ కాలభైరవుడు ఏం చేయలేరు. విశ్వేశ్వరఖండం ఓంకారఖండంలో ఉన్న వాళ్ళకి కాలభైరవ భార్యయాతన ఇచ్చి మంచి చేసేవా చెడ్డ చేసేవా ఆ ప్రకారం మనకి శిక్ష ఇస్తాడు. పునర్జన్మ ఉందా లేదా. కాశీ లాంటి విషయం 80 వర్ణ్యుల మధ్య 80 వర్ణ్యుల మధ్యలో ఉన్నది కాశీ. ఇక్కడ 80 ఘాటాలు ఉన్నాయి. ఒక్కొక్క రాజు ఏం చేసేవాడంటే కాశీలో 11 నెలలు రాజ్యం ఏలి ఓ నెల ఇక్కడ కాశీలో కార్తీక మాసం వచ్చి ఇక్కడ ఉండి గంగా స్నానం చేయడం, పూజలు చేయడం, పునస్కారం చేయడం, అందరికీ బ్రాహ్మణులకి పూజలు, సత్యనారాయణ వ్రతం చేయడం అన్నీ చేసేవారు. ఇలా కాశీ 80 వర్ణ్యుల మధ్య 80 వర్ణ్యంలో ఉన్నది కాశీ. మనకి ఇక్కడ పంచగంగా స్నానం చేస్తారు. కాశీకి వచ్చిన వాళ్ళు పంచగంగా స్నానం చేస్తారు. 80 ఘాట్, కేదార ఘాట్,
దశాశ్వమేధ్ ఘాట్, మణికర్ణికా ఘాటు, తర్వాత పంచగంగా ఘాట్. పంచగంగా స్నానం చేస్తే ఎక్కడ చేసిన పాపాలు సర్వక్షేత్రకితం పాపం కాశ్యాం వినశ్యతి. ఎక్కడ చేసిన పాపాలు కాశీలో వచ్చి గంగా స్నానం చేసి శివుడు స్పర్శన, అందుకని స్పర్శ దర్శనం ఉంటారు, శివుడు స్పర్శన చేస్తేట అన్ని పాపాలు పోతాయట. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ హోమాలలో గురువందనం, స్వస్తి వచనములు, ప్రధాన సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, ప్రధాన దేవతా మంటప ఆవాహన పూజలు, చండీ పారాయణ, గణపతి చతురవృత్తి తర్పణ, గణపతి, నవగ్రహ, సుదర్శన, సూర్యనారాయణ హవనములు జరిగాయి. కాశీ క్షేత్రంలో శృంగేరి పీఠంలో మంటప పూజలు, వేద పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, కుంకుమ పూజ, మహాశతచండీ హోమం, బలి ప్రదానం, సువాసిని, కుమారి, వటుక భైరవ పూజ, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అవభృతం, దీక్షా విసర్జన ఇలా అనేక కార్యక్రమాలని నిర్వహించారు. లోక కళ్యాణం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం చేసిన ఈ హోమాలు, కార్యక్రమాలని వీక్షిస్తే కష్టాలు తీరిపోతాయి. ప్రయాగ, గయా, కాశీ ప్రముఖమైన ఈ 3 క్షేత్రాలలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహించి అక్కడ క్షేత్రవాసులకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేశారు. అష్టాదశ శక్తిపీఠ త్రిస్థలి త్రిశత చండీ మహాయాగం అమ్మవారి అనుగ్రహం కోసం, శక్తి సాధన కోసం భక్తిభావంతో నిర్వహించిన ఈ మహా ఆధ్యాత్మిక యజ్ఞం ఎంతో వైభవంగా జరిగింది. ఇందులో పాల్గొన్న, ప్రత్యక్షంగా చూసిన, మంత్రోచ్చరణ విన్నా అరిష్టాలు పోయి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలని వీక్షించేందుకు ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.